నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు తల్లిలాగా సేవ చేస్తున్న అంగన్వాడీ వర్కర్ల కష్టాలను సీఎం చంద్రబాబు గుర్తించారని తెలిపారు. రిటైర్మెంట్ సమయంలో టీచర్లకు ₹1,00,000, హెల్పర్లకు ₹60,000 ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. అలాగే గతంలో అంగన్వాడీ వర్కర్లపై పెట్టిన కేసులను తొలగించాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిందన్నారు. ఒక సాంఘిక దురాచారం మరియు నేరం, బాల్య వివాహాలు, బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువలన నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరూ ఆ రోజు రోడ్డు మీదకి వచ్చినందువల్ల మీ అందరి మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా తొలగించాలి. వాళ్ళు లేకపోతే మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కానీ చిన్న బిడ్డ కానీ ఎంతో అవస్థపడతారు అని చెప్పి నేను అసెంబ్లీలో కూడా మీ గురించి ఆ కేసును తొలగించాలి అడగడం జరిగింది. అందుకు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి తప్పకుండా అవన్నీ చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మీకు మనము వాట్సాప్ గవర్నెన్స్ లో పోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు 2047 విజన్ 2047 అనే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. అటువంటి సమయంలో ఎంతో ముఖ్యమైన అంగన్వాడీ కార్యకర్తలకి ఉన్న ఫోన్స్ వాళ్ళకి అవి సరిపోవని ఈరోజు ఇంకా ఆధునికరమైన ఈ ఫోన్లు మీకు అందరికీ అందజేస్తున్నాం. దీనివల్ల ఇంకా మెరుగైన సేవలు రాబోయే రోజుల్లో మీరు గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కటి అప్డేట్ చేసుకుంటూ అందించగలరని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక. మనం ఎన్నో మీరందరూ చూస్తున్నారు. ఎందుకంటే మీరు ఇంతకు ముందు నుంచి ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఒడిదడుకులున్నా ఏ రోజు ఏ మనిషికి ఏది అవసరమో అది మన ముఖ్యమంత్రి గారు కరెక్ట్ అయిన టైంలో ఇవ్వగలుగుతున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా